ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు పండుగ, జనానికి దండుగ. ప్రమాదం మేడిగడ్డ అన్నారం సుందీలకే ఉందా? 1,00,000 కోట్లు గుమ్మరించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ 4గింట్లో జరిగిన ప్రమాదాలు చూస్తే అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ ఇక్కడ జరిగినటువంటి ప్రమాదాలు, ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలను ఒక్కసారి చూద్దాం. 1,00,000 కోట్లు గుమ్మరించి కట్టినవి. మేడిగడ్డ పంప్ హౌస్ మునిగింది. ఇప్పటికి 11 పంపులు తుక్కుగానే పడినాయి, తుక్కే పడినాయి. ఇంకా మొత్తం మేడిగడ్డ పంప్ హౌస్ మునిగిపోయింది, మోటార్ ఈత కొట్టినాయి, మీరు చూసారు కదా. ఇప్పటికి 11 పంపులు తుక్కు లెక్క పడినాయి ఆడ. అదొకటి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల కాలువలు ఏడాది కూలుతూనే ఉన్నాయి. ఇది రెండో ప్రమాదం. ఇక మూడోది, అన్నారం పంప్ హౌస్ మునిగింది. 4వది సుందిల్ల బ్యారేజ్ కట్టలు తెగినాయి. 5వది మేడారం పంప్ హౌస్ క్రాకులు ఇచ్చినాయి. మేడారం పంప్ హౌజులే పర్రెలు పట్టినాయి, క్రాకులు ఇచ్చినాయి. రామడుగు సొరంగాలు కూలిపోయినాయి. మిడ్మానేరు డ్యామ్ గుంగింది. కొండపోచమ్మ రిజర్వాయర్కు రంధ్రాలు పడ్డాయి. మల్లన్న సాగర్కు బొక్కలు పడ్డాయి. పందికొక్కులు ఈ బొక్కలు పెట్టినాయని సమర్థించుకున్నారు. మల్లన్న సాగర్కు బొక్కలు పడితే పందికొక్కులు బొక్కలు పెట్టినాయని సమర్థించుకున్నారు వీళ్ళు. ఎక్కడికక్కడ పంప్ హౌజులకు, సొరంగాలకు, కాలువలకు పెచ్చులు ఊసి పడుతున్నాయి. ఇప్పుడు అసలైన మేడిగడ్డ బ్యారేజ్ కూడా గుంగింది. అన్నారం బ్యారేజ్ కింద బుంగలే వచ్చినాయి. మొన్న బుంగలు వచ్చి నీళ్ళు ఇట్లా మీదకి వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలు ఇవి. ఇక 100 ఏళ్ళు ఉండాల్సిన ప్రాజెక్ట్ ఇది 4 ఏళ్ళకే దానికి 100 ఏళ్ళు నిండినాయి. 4 ఏళ్ళకే. ఇది కాళేశ్వరం కాదు, నిజంగానే తెలంగాణ పాలిట శనేశ్వరం అని చెప్పి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చెప్తున్నటువంటి మాట.